దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం నెహెమీయా గ్రంథము నుండి 5వ అధ్యాయము మొదటి 19 వచనాలు. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీతము 15వ వచనం నుండి 17 వరకు చదివి వినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. అయితే నాకు ముందుగా నుండిన అధికారులు నా యుద్ధ నుండి ఆహారమును ద్రాక్షరసమును 40 తులముల వెండిని తీసుకుని వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారం మోపుచూ వచ్చిరి. అయితే దేవుని భయం వలన నేను అలాగు చేయలేదు. ఎదియుగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పని చేయుచు వచ్చిరి. భూమి సంపాదించుకున్న వారము కాము. నా భోజనపు బల్ల యొద్ద మా చుట్టూనున్న అన్ని జనులలో నుండి వచ్చిన వారుగాక యూదులను అధికారులను 150 మంది కూర్చొని ఉండిరి. నా నిమిత్తము ప్రతిదినము ఒక ఎద్దును శ్రేష్టమైన 6 గొర్రెలను సిద్ధము చేయబడెను. ఇదియుగాక గొర్రెలను 10 రోజులకు ఒక మారు నానా విధములైన ద్రాక్షరసమును సిద్ధము చేస్తేనే. ఈ ప్రకారంగా చేసినను ఈ జనుల దాసత్యము బహు కఠినంగా ఉండినందున అధికారిగా రావాల్సిన సొమ్మును నేను ఆపేక్షింపలేదు. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారమును బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన సమయంలో వాక్య భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము నెహెమీయా తన మాట ప్రకారం జీవించే వ్యక్తి. నెహెమీయా తన మాట ప్రకారం జీవించే వ్యక్తి. నెహెమీయా ఎ మ్యాన్ ఆఫ్ హిస్ వర్డ్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, బయట శత్రువుల నుండి తమను తాము రక్షించుకోవడానికి ప్రజలు గోడలు నిర్మిస్తూ ఉండగా, ఆ బాధలు అలా ఉండగా అంతర్గత సమస్యలు చాలా తలెత్తినాయి వారి జీవితంలో. పేదలు తమ జీవితాలకి అవసరాలు తీర్చుకోవడానికి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. దీనివలన వారు తమ పొలాలను ఇళ్లను తాకట్టు పెట్టవలసి వచ్చింది. అలాగే వాళ్ళ పిల్లలను కూడా బానిసలుగా అమ్మేసే పరిస్థితి ఏర్పడింది. ఆనాటి అధికారులు ఉన్నటువంటి ప్రభువులు అనబడినటువంటి వారు అధికారులు వడ్డీ వసూలు చేయడం ద్వారా పేదల పరిస్థితిని ఇలా విస్మరించడం ద్వారా వారి యొక్క కష్టాలకు కారణాలైనాయి. ప్రియులారా, నెహెమీయా ఈ పరిస్థితిని గమనించి తీవ్రంగా బాధపడ్డాడు. అలాగే ప్రభువులను అధికారులను మందలించాడు. వారిని వడ్డీ తీసుకోవడం ఆపివేసి ఆస్తులను తనఖా పెట్టే వారిని తిరిగి ఇవ్వమని వారిని బలవంతం చేశాడు. అదనంగా తాను గవర్నర్ అయి ఉండి కూడా తాను పొందగలిగే హక్కులను కూడా తాను వదులుకొని ప్రజల ప్రయోజనాల కొరకు ఒక నాయకునిగా ఒక మంచి మాదిరిగా నిలబడ్డాడు. తన యొక్క దేవుడిచ్చిన మార్గాన్ని పునరుద్ధరించట్లో తాను ముందు అడుగు వేశాడు. ఇది పాఠ్యభాగ సారాంశం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 9వ వచనం 15వ వచనం ఆధారంగా దేవునికి భయపడడం అంటే మన పొరుగు వారిని ఎప్పుడూ విస్మరించకూడదని నెహెమీయా ఈ మాట తాను జ్ఞాపకం చేశాడు. దేవుని పాలనలో జీవించేవారు ఇతరుల బాధలను ఉదాసీనతతో దాటిపోకూడదు. విశ్వాసము కేవలం మాటల వరకే పరిమితమైపోకుండా అది నిజమైన క్రియల ద్వారా జీవితంలో బహిర్గతం కావాలనేటువంటిది నెహెమీయా ఆలోచన, నెహెమీయా యొక్క బోధ కూడా ఆ రోజుల్లో మనం గమనిస్తున్నాం. అలాగే 14వ వచనం నుండి 18 వచనాలలో నెహెమీయా తన ప్రజలు కష్టాలకు చర్య తీసుకోవడం ద్వారా గొప్పగా స్పందించాడు. అలాగే తనకున్న దాంట్లో వారితో పంచుకోవడం, సేవ చేయడం, సమాజం కొరకు తన సొంత హక్కులను కూడా ఆయన వదులుకొని అధికారులకు హెచ్చరికలు చేస్తూ సమాజం కొరకు, సమాజ క్షేమం కొరకు సమాజాన్ని బలోపేతం చేస్తూ సంరక్షకుడిగా నిలబడ్డ వ్యక్తిగా గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, కనుక నేటి పాఠ్యభాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతుండగా మన అన్వయింపుగా నిజమైన నాయకత్వం అంటే నీతివంతమైన మాటలు మాట్లాడడం కాదు, లేక మాటలు చెప్పడం కాదు, నీతివంతమైన చర్యలు తీసుకోవడం. కేవలం బోధించడమే కాదు, బోధించిన ప్రకారం పాటించి
అనేకులను బలపరచడం అనేటువంటిది ప్రధానమైన విషయం ప్రియులారా. కనుక నెహెమ్యా తన జీవితంలో కేవలం మాటలు మాట్లాడే వ్యక్తి కాదు, తను చేతులు చేసేటువంటి వ్యక్తి. అందుకే నెహెమ్యా తన మాట ప్రకారం జీవించే వ్యక్తిగా తాను ఈ భాగంలో మనకు కనబడుతున్నాడు. కనుక ఎవరికి తాను ఇబ్బంది కలిగించకుండా తనకున్నటువంటి అధికారాన్ని కూడా స్వార్థం కొరకు వాడకుండా ప్రియులారా ఎంతో చక్కగా నిలబడినటువంటి దైవ భయం కలిగినటువంటి వ్యక్తి నెహెమ్యా. రండి, మనం కూడా నెహెమ్యా వలె పట్టుదలతో మనం ఇచ్చిన మాట ప్రకారం జీవించి అనేకులకు నిజంగా ప్రభు నమ్మినటువంటి బిడ్డలు కేవలం మాట చెప్పేవారు మాత్రమే కాదు, జీవితం ప్రకారం మాట ప్రకారం జీవించేవారని లోకము గుర్తించే విధంగా బ్రతకడానికి ప్రభు సహాయం చేయాలని ఓ ప్రార్థన మనం చేసుకుందాం. రండి, ఓ ప్రార్థన సమయంలో నాతో పాటు మీరు కూడా తలలు వంచండి. ప్రియమైన దేవా, నీ పని పట్ల భక్తితో నా పొరుగు వారి అవసరాలను తీర్చేందుకు నాకు సహాయం చేయండి. ప్రతిరోజు నా మాటల్లో మరియు క్రియలలో ప్రేమను అనుసరించుటకు సహాయం చేయండి. కేవలం మాటలతో మాత్రమే కాకుండా ప్రభువా, జీవితముతో క్రియల ద్వారా వాటిని కనపరిచి జీవించే కృప మాకు ప్రసాదింప చేయమని నెహెమ్యా వలె కేవలం మాటలు మాత్రమే కాదు, క్రియలు చేసే వ్యక్తులుగా ఉండగల కృపను మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మనలను బలపరుస్తూ ఉండగా నెహెమ్యా వలె తాను తన మాట కాపాడుకున్నట్లు ప్రియులారా మనం కూడా మన మాటను కాపాడుకొని మన దేవుడు ఎలాగైతే మాట ఇస్తే మాట తప్పని దేవుడో అలాగే ప్రియులారా మనం కూడా మాట ఇస్తే మాట తప్పని వారంగా బ్రతికి తద్వారా మన మంచి ప్రవర్తన ద్వారా అనేకులను ప్రభు వైపు మళ్లించేటువంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడతాం ప్రియులారా. కనుక ఈ రోజున అనేక మంది మాటలతోనే తమ జీవితాన్ని వెళ్ళబోస్తున్నారు తప్ప క్రియల ద్వారా వాటిని చేయలేకపోతున్నారు. కనుక ప్రియులారా, మనము క్రియలు చేసి మన దేవుడు మాట తప్పని దేవుడిగా మనం కూడా మాట తప్పని వారిగా ఉందాం. బైబిల్లో ఒక లేఖన భాగం ఎలా ఉంది ప్రియులారా, నీతిమంతుడు మాట ఇస్తే నష్టం కలిగిన మాట తప్పడు. అలాగే మాట తప్పని వారుగా ఉండే కృప దేవుడు మనకి ఇవ్వాలని ఆశిస్తూ ఆ దేవుని చేతులకు మనల్ని మనం అప్పగించుకుందాం. దైవ కృప మనందరికీ తోడై ఉండి తన రాజ్య విస్తరణ కొరకు మనందరి ఆధ్యాత్మిక క్షేమం కొరకు మనలను దీవించి ఆశీర్వదిస్తూ ఆయన రాజ్య వ్యాప్తిలో మనం కూడా పాలుభాగస్తులుగా చేస్తూ తన పనిలో మనము కూడా మాట ఇస్తే మాట తప్పని వారిగా ఉంటూ ప్రభువును మయంపరిచే కృప ప్రభు మనందరి సమృద్ధిగా అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.